బరువు తగ్గాలని అందరూ అనుకుంటారు. బట్ బరువు తగ్గే దిశగా ప్రయత్నం చేసేది కొందరే. ఆ ప్రయత్నం చేసే వాళ్ళల్లో కూడా చాలామంది మధ్యలో ఆగిపోతూ ఉంటారు. ఆగిపోయిన వాళ్ళల్లో మళ్ళీ బరువు అనేది అంతకు పదింతలు పెరగడం అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఫస్ట్ మీ లక్ష్యం బరువు తగ్గాలి, పొట్ట తగ్గాలి అనే లక్ష్యం ఖచ్చితంగా మీకుంటే ఈ వీడియో మీకోసం. దీంట్లో ఫస్ట్ న్యూట్రిషన్ మీద మనం ఫోకస్ చేయాలి. అంటే ప్రోటీన్ ఎప్పుడు తీసుకోవాలి, ఫైబర్ ఎట్లా తీసుకోవాలి, బాడీలో విటమిన్స్ మినరల్స్ యొక్క కండిషన్ ఎట్లా ఉంది, ఏమేమి తీసుకోవాలనే రైట్ గైడెన్స్ మీకు ఉండాలి. దాంతోపాటు ఎట్లాంటి ఎక్సర్సైజెస్ మనం చేయాలి రెగ్యులర్గా, ఉదయము సాయంత్రం చేయాల్సిన ఏంటి, ఉదయం చేయాల్సిన ఏంటి, దీని మీద ఖచ్చితమైనటువంటి అవగాహన ఉండాలి. ఖచ్చితంగా రెగ్యులర్గా మనం ఫాలో అవ్వాలి. అట్లాగే డైట్ పెద్ద మార్పులు లేకుండా మనం నిత్య జీవితంలో మనం తినేవే తింటూ ఉండాలి. ఇది కూడా చాలా ముఖ్యం. డైట్ సడన్గా మనం మార్చేసేసి 2 నెలలు 3 నెలల్లో బరువు తగ్గొచ్చు. మళ్ళీ తర్వాత ఏం జరుగుతుందండి, ఆటోమేటిక్గా మళ్ళీ వెయిట్ గెయిన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ న్యూట్రిషన్, తర్వాత ఎక్సర్సైజ్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ అట్లే మన డైట్ ఇది కూడా బ్యాలెన్స్ చేస్తూ ముందరికెళ్ళాలి. ఒక క్రమ పద్ధతిలో మనం వెళ్తూ ఉంటే నెలకు 3 నుంచి 4 కేజీలు ఈజీగా తగ్గుతాం. మన వెయిట్ని బట్టి మనం 3 నెలల 6 నెలల అనేది ఒక టార్గెట్ పెట్టుకుంటే ఖచ్చితంగా మనం వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ అన్నీ సహజంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతాయండి. ఇట్లాంటి కార్యక్రమమే మేము చేస్తున్నటువంటి ఈ ఫ్యాట్ లాస్ కోర్స్ అండి. మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు మా కోర్సులో జాయిన్ అవ్వచ్చు. లేదు మీకు అవగాహన ఉంటే మీరు రెగ్యులర్గా ఒక క్రమ పద్ధతిలో ఉండి మీరు వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ మీద ఫోకస్ చేయండి.